మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। నిన్న చెప్పిన పాటలు ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః. నిన్న మనము అభ్యాసం 46లో అవిభావ సమాసం చెప్పుకుంటున్నాం. నిన్న అవిభావ సమాసాలు ఏం చెప్పామంటే ఈ సమాసాలు ముఖ్యంగా 4 రకాలు. అందులో అవిభావ సమాసము గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అవిభావ సమాసము, తత్పురుష సమాసము, కర్మధార సమాసము లేదా ద్విగు సమాసం ఈ బ్రాకెట్లో పెట్టి ఇచ్చాను. తర్వాత బహువ్రీహి సమాసం అని చెప్పి, ద్వంద్వ సమాసం చెప్పి ముఖ్యంగా 4 రకాలు. వాటి యొక్క అంతర్గతంలోనే ద్విగు సమాసము, కర్మధార సమాసం కూడా వస్తుందని చెప్పాను. తో ఇప్పుడు అదే క్రమంలో నిన్న అవ్యయభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయపదం పూర్వపదంలో ఉంటుంది. అవ్యయపదం అనేది ఖచ్చితంగా పూర్వపదంలో ఉంటుంది. పూర్వపదం అంటే అవ్యయమే ఉంటుంది. తర్వాత ఉత్తర పదం అనేది సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది, అంటే నామవాచక శబ్దం ఉంటుంది చెప్పాను. ఇంకోటి లేదంటే నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, సమస్త పదం అని చెప్పాను. సమాసం చేసిన తర్వాత ఆ పదం అనేది 2 పదాలను కలిపిన తర్వాత సమస్త పదము నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది లేదా సంజ్ఞావాచక శబ్దం ఉంటుంది అని చెప్పుకున్నాము. ఈ అవిభావ సమాసం కూడా భిన్న భిన్న అర్థాల్లో భిన్న భిన్న విశేషణాల్లో ఈ అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. దానికి సంబంధించిన భిన్న భిన్న అర్థాల్లో కొన్ని అర్థాలు మనం చెప్పుకున్నాము. అందులో ముఖ్యంగా సప్తమి విభక్తి యొక్క అర్థంలో అది అనే అవ్యయపదం చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అది హరి అని చెప్పాము, అధినాయక ఇలాగా. అలాగే దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యయపదాన్ని చూశాము. గంగాయాహ సమీపం ఉపగంగం, యమునాయాహ సమీపం ఉపయమునం, అలాగా ఉప అనే దగ్గర అనే అర్థంలో ఇక్కడ ఉప అనే అవ్యయపదాన్ని తీసుకొని మనం చెప్పాము. నెక్స్ట్ అభావ అర్థంలో అంటే భావం లేదు అంటే లేదు అనే అర్థంలో, నిషేధ అర్థంలో మనం నిర్ అనే అవ్యయపదాన్ని తీసుకున్నాము. నిర్ అనే అవ్యయపదాన్ని అవ్యయపదం ఇక్కడ అభావార్థాన్ని ద్యోతిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే నిర్విఘ్నం, నిర్జనం, నిర్ద్వంద్వం, నిర్మక్షికం అని చెప్పాము. అంటే మక్షికానాం అభావ నిర్మక్షికం, ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం, విఘ్నానాం అభావ నిర్విఘ్నం, అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే నిర్విఘ్నంగా అనే అర్థంలో మనం అభావార్థంలో మనము ఇక్కడ నీరనే అవ్యయపదం తీసుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో ఇట్లా 3 అర్థాలు చెప్పుకున్నాము ప్రసిద్ధంగా. కొన్ని ఇంకా అర్థాలు ఉన్నాయి, అవి రాసుకోండి. ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి, అవి 4వది ఏంటంటే రాసుకోండి. ఇప్పుడు వెనుక లేదా తరువాత అనే అర్థంలో, వెనుక లేదా తరువాత అనే అర్థంలో అను అనే అవ్యయపదం, అను ఇక్కడ ఉపసర్గం, ఆ ఉపసర్గానికి అవ్యయాన్ని పెట్టుకుంటాము. అను అనే అవ్యయపదం, అను అవ్యయపదం.
రాసుకోండి. అణు అనే అణు అంటే వెనుక లేదా పశ్చాత్ అంటే తరువాత అనే అర్థంలో అణు అనే అవ్యయపదం తీసుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. రథస్య పశ్చాత్ ఎగ్జాంపుల్ రాసుకోండి. రథస్య పశ్చాత్ ఇది విగ్రహవాక్యం. ఇప్పుడు పశ్చాత్ అని తర్వాత చెప్పాను. ఆ అర్థాన్ని పశ్చాత్ వెనుక అనే అర్థాన్ని చెప్పడం కోసం అణు అనే అవ్యయ పదాన్ని తీసుకున్నాం. ఇక్కడ అణు అనే అవ్యయ పదాన్ని తీసుకున్నాం మనము. కాబట్టి రథస్య పశ్చాత్ అంటే రథానికి వెనుక, పశ్చాత్ అంటే వెనుక లేదా తర్వాత, రథానికి తర్వాత, రథం తర్వాత అలాగా అర్థం తీసుకోవాలి. రథస్య పశ్చాత్ ఈజ్ ఈక్వల్ టు అనురథం. ఏంటి? అనురథం. ఇక్కడ చూడండి, అణు అనే అవ్యయపదం ముందుకు వచ్చింది, రథం తర్వాత వెళ్ళిపోయింది, అందుకే అనురథం. రథస్య పశ్చాత్ అనురథం అంటే రథానికి వెనుక లేదా రథానికి తర్వాత ఎలా తీసుకోవచ్చు. నెక్స్ట్ హరేహి పశ్చాత్ అనురథం. హరేహి పశ్చాత్ అనుహరి. హరేహి పశ్చాత్ అనుహరి. హరేహి పశ్చాత్ అనుహరి. హరేహి పశ్చాత్ అనుహరి. ఇలాగే ఎన్ని రాసుకోవచ్చు మనం. హరేహి పశ్చాత్, విష్ణోహ పశ్చాత్ అను విష్ణు. ఇంకోటి రాసుకోవచ్చు, విష్ణోహ పశ్చాత్ అంటే విష్ణు వెనుక. విష్ణోహ పశ్చాత్ అను విష్ణు. విష్ణోహ పశ్చాత్ అను విష్ణు. ఇలా గురోహ పశ్చాత్ అను గురువు అంటే గురువుకి వెనుక అలాగా. ఇట్లా ఎన్నే రాసుకోవచ్చు మనం. పశ్చాత్ వెనుక లేదా తర్వాత అలాంటి అర్థంలో అణు అనే ఉపసర్గాన్ని తీసుకున్నాము. ఉపసర్గం అంటే అవ్యయం అన్నమాట. అణు అనే అవ్యయపదాన్ని తీసుకున్నాము. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. విష్ణోహ పశ్చాత్ అను విష్ణు, లేదా గురోహ పశ్చాత్ అను గురు, మునేహి పశ్చాత్ అను ముని, అలా ఎన్నో రాసుకోవచ్చు. గురోహ పశ్చాత్ అను గురు అని రాసేయండి. గురోహ పశ్చాత్ అను గురు. నెక్స్ట్ రాసుకోండి. రథస్య పశ్చాత్ అనుహరి రాయాలా? రథస్య పశ్చాత్ అనురథం. అనురథం, సరేనండి. రథం. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు మనం వెనుక అనే అర్థంలో అణు అనే అవ్యయపదాన్ని తీసుకున్నాము. నెక్స్ట్ ప్రత్యేక అర్థంలో అంటే ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో అంటుండే కదా, ప్రతి విద్యాలయంలో, ప్రతి కళాశాలలో అంటే ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువు గురించి చెప్పేటప్పుడు మనము ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తామో అది చూస్తున్నాం అంట. ప్రత్యేకస్మిన్ అర్థే ప్రతి అనే అవ్యయపదము. ప్రతి పుస్తకంలో ఇవి ఉన్నాయంటాం కదా, ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో అన్నట్టుగా. అంటే ప్రతి దేశం అంటే మనం డైరెక్ట్ గా చెప్పామన్నమాట, క్రమంగా వెళ్ళిపోతాం. ప్రతి దేశం అంటే అన్ని తీసుకుంటామంట. ప్రతి వ్యక్తిలో, ఒక వ్యక్తి కాదు, వ్యక్తులు అని చెప్పి సమూహంగా చెప్పాం. ప్రతి వ్యక్తిలో మనుష్యత్వం ఎక్కడుంది? ప్రతి వ్యక్తిలో ఉంది మనుష్యత్వం అనేది. ఏదో కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదన్నమాట, అందరిలో ఉందన్నమాట. అలాగే ప్రతి వ్యక్తిలో అనే అర్థంలో ఏమొచ్చింది? ప్రతి వ్యక్తిలో లేదా ప్రత్యేకస్మిన్ అర్థంలో ప్రతి అనే అవ్యయపదం. ప్రతి అనే అవ్యయపదం అంటే ప్రతి అనే అవ్యయపదము ఎలాంటి అర్థంలో? ప్రత్యేకము అనే అర్థంలో వస్తుంది. అంటే ప్రతి విషయాన్ని చెప్పే అర్థంలో. ప్రత్యేకం అంటే ప్రతి విషయాన్ని చెప్పే అర్థంలో
ప్రతి అనే అవ్యయపదాన్ని తీసుకుంటాం. అంటే ప్రత్యేకము అనే అర్థంలో ప్రతి అవ్యయపదము. వీటికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి రాసుకోండి. గృహం గృహం ప్రతి, ప్రతి గృహం, గృహం గృహం ప్రతి, ప్రతి గృహం. గృహం గృహం ప్రతి, ప్రతి గృహం. ఇక్కడ ప్రతి అంటే ప్రతి గృహంలో అనే అర్థంలో. ఒక గృహం తీసుకొని దాంట్లో ఏదో ఒక పని చెప్పాం, ఒక గృహంలో పని చేయండి, ఈ గృహాల్లో పని చేయండి, ఒక గృహంలో చేసి అయిపోయింది అనుకోవద్దు. అంటే ప్రతి గృహంలో చేయాలట. గృహం గృహం ప్రతి, ప్రతి గృహం అంటే ప్రతి గృహంలో, అంటే ప్రతి ఇంటిలో. గృహం అంటే ఇల్లు, ప్రతి ఇంటిలో అని అర్థం. నెక్స్ట్ బ్రాహ్మణం 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 ప్రతి, ప్రతి బ్రాహ్మణం అంటే ప్రతి బ్రాహ్మణుడికి అర్థం. బ్రాహ్మణం బ్రాహ్మణం ప్రతి, ప్రతి బ్రాహ్మణం. బ్రాహ్మణుడికి భోజనం చేయించాలంటే ఒక బ్రాహ్మణుడికి భోజనం చేయించి అయిపోయింది అనుకోకూడదు. ప్రతి ఎక్కడైతే ఎంతమంది బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి చేయించాలి. ప్రతి బ్రాహ్మణం భోజనం కారయతు, ప్రతి బ్రాహ్మణం భోజనం కారయతు. అలాగా బ్రాహ్మణం బ్రాహ్మణం అయితే ప్రతి బ్రాహ్మణం, గృహం గృహం ప్రతి, ప్రతి గృహం. ఇలాగా ఉంటాయన్నమాట. ఈ రకంగా అన్ని చోట్ల ప్రతి ప్రతి విషయాన్ని ప్రతి అర్థంలో చెప్పడం కోసం ఇక్కడ మనం ఈ ప్రతి అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. అంటే ప్రత్యేకం అనే అర్థంలో చెప్పడంలో ఈ ప్రతి అనే అవ్యయపదాన్ని ఉపయోగించాము ఇక్కడ. నెక్స్ట్ రాసుకోండి. అనుసరించే అర్థంలో యథ, అనుసారము లేదా అనుసరించే అర్థంలో యథ అనే అవ్యయపదం. అనుసరించే అర్థంలో, అనుసరించే అర్థంలో లేదా అనుసారంగా అనే అర్థంలో, అనుసారంగా అనే అర్థంలో యథ అనే అవ్యయపదం. యథ, యథ. ఈ యథాకి 3 అర్థాలు ఉన్నాయండి. యథాకి ఎన్ని అర్థాలు ఉన్నాయి? 3 అర్థాలు ఉన్నాయంట. ఏంటివి? ఒకటి అంటే ఇక్కడ లేవు, నేను చెప్తున్నాను. యథాకి 3 అర్థాలు ఉంటాయి ముఖ్యంగా. ఏంటి? యోగ్యత ఏంటి? ఒకటి యోగ్యత, వీప్స, వీప్స అంటే వ్యాప్తి, వ్యాప్తి. తర్వాత యోగ్యత వీప్స అంటే వ్యాప్తి. తర్వాత అనతిక్రమణ్, అతిక్రమించకుండా. అనతిక్రమణ్, అనతిక్రమణ్ అంటే అతిక్రమించకుండా, శక్తిని అతిక్రమించకుండా పనిచేయి. నీ శక్తిని బట్టి, నీ శక్తి అనుసారంగా పనిచేయి. నీ శక్తిని బట్టి పనిచేయి అంటే కదా, అటు శక్తిని అనుసరించి శక్తి అనుసారంగా పనిచేయి అంటుంటారు. అలాగా అనుసారార్థంలో ఇక్కడ యథ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఒకటి యోగ్యతార్థంలో ఉంటుంది, ఒకటి వీప్సార్థంలో ఉంటుంది, ఒకటేమో ఇంకొకటి అనతిక్రమణ్ అంటే అతిక్రమించకుండా అనే అర్థంలో కూడా మనం ఈ అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. అతిక్రమించకుండా అంటే ఇట్లా 3 అర్థాల్లో ఉంటుంది. అవి ఏంటో చూడండి. ఇప్పుడు యథ అనే విపదము, అనుసారం అనే అర్థంలో యథ అనే అవ్యయపదం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి కింద రాసుకోండి. వీప్స అంటే వ్యాప్తి, వ్యాపించడం, వ్యాపించే అర్థంలో. వీప్స అంటే వ్యాప్తి. ప్రత్యర్థం అనే ఇప్పుడు అర్థం, అర్థం ప్రతి ప్రత్యర్థం అంటే ప్రతి అర్థంలో, అంటే శబ్దం ఏ శబ్దం అంటే ప్రతి అర్థంలో, ప్రతి ప్రత్యేకమైన అర్థంలో అర్థం చేసుకోవాలి. అర్థం, అర్థం ప్రతి ప్రత్యర్థం. అలాగా ఇప్పుడు 3 అర్థాలు చెప్పాను. దాంట్లో యోగ్యతగా రాసుకుని చెప్తాను. రూపస్య యోగ్యం, యోగ్యతకు ఉదాహరణ రాసుకుని చెప్తాను. రూపస్య యోగ్యం అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం అంటే ఇక్కడ అణు, ప్రతి, యథ ఇవన్నీ కూడా అవ్యయంగా అవ్యయ సుబంధంతో సమాసం అవుతాయి అన్నమాట. అందుకే అణు రూపం అటో రాసుకోవచ్చు. రూపస్య యోగ్యం యథాయోగ్యం, రూపస్య యోగ్యం యథాయోగ్యం అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా అనురూపం కూడా పెట్టుకోవచ్చు. అట్లా ఒక్కోసారి ఈ 3 అర్థాలు ఉన్నాయంటే అర్థానుసారంగా అట్లా ఈ అవ్యయపదాలు కూడా ఉపయోగిస్తాము. అందుకే చెప్పాను. యోగ్యత విషయం ఏం చెప్పాను ఎగ్జాంపుల్. అనురూపం అంటే రూపస్య యోగ్యం అనురూపం. ఇక్కడ అను అనే అవ్యయపదం తీసుకున్నాము. నెక్స్ట్ అంటే రూపానికి రూపానికి యోగ్యంగా, రూపానికి తగినట్టుగా అనే అర్థంలో.
నెక్స్ట్ వీప్సార్థంలో ప్రత్యర్థం. వీప్సార్థం అంటే ప్రత్యర్థం. అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం. అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం. విగ్రహవాక్యం అంటే గురుగారు బీనా బీనా బీప్సానా వీప్స వకారం. వకారం. వీప్స. అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం. అర్థం అర్థం ప్రతి ప్రతి అంటే ప్రత్యేకమైన అర్థంలో చెప్పాను కదా, పైన చెప్తున్నా ఇవన్నీ మూడు వచ్చాయి. అంటే ప్రత్యేకమైన అర్థంలో ఏదో ఒక అర్థం చెప్పాను, ప్రత్యేకమైన అర్థాన్ని అర్థం చేసుకోవాలి, ప్రతి అర్థంలో చూసుకోవాలి. అర్థం అర్థమే ప్రత్యర్థం అంటే ప్రతి అర్థానుసారంగా అని అర్థం. ప్రతి అర్థానుసారంగా అంటే ప్రతి అర్థపూర్వకంగా అలాంటి అర్థంలో. లేదా ప్రతి ద్వారం. ద్వారం ద్వారం ప్రతి ప్రతి ద్వారం. ప్రతి ద్వారం ప్రతి ఇంటి ప్రతి ద్వారం యందు, ప్రతి ద్వారం వైపు, లేదంటే అట్లాగా దీన్ని అంటే ప్రతి ద్వారం వైపు అంటే ప్రతి ద్వారాన్ని ప్రతి ఏంటండి దీన్ని యథా అని ఎలా చెప్తాం? యథాకి చెప్తున్నాను. యథాద్వారమా? మూడు అర్థాలు చెప్పుకున్నాం కదా. మూడు అర్థాలు వీప్సాకి ఈ రకంగా అర్థం వస్తుంటుంది. ఈ యథాకి ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, యోగ్యత చెప్పిన అనతిక్రమం ఉంది కదా, అక్కడ చెప్తాను. అదేనండి, అందుకే అడిగాను. యథా అర్థంలో వీప్సా అర్థంలో యథాకి ఎలా వస్తుంది అనేది తెలియలేదు. ఇక్కడ వీప్సా ప్రత్యర్థం అంటే అర్థం అర్థం ప్రతి యథార్థం. ఓకే, యథార్థంగా చెప్పుకోవాలి. ఏదైతే యథార్థం అంటే ఇక్కడ ఈ అర్థం తీసుకోవచ్చు. వీప్సా ఇదే ఎక్కువ ఉపయోగిస్తాం, అన్ని చోట్ల అది యథా ఇక్కడ ఉపయోగించదు కాదు. అంటే మూడు రకాల అవ్యపాలు అవిభావ సమాసం ఉపయోగిస్తామట. ఓకే, అర్థమైందండి. దీనికి ప్రాధాన్యత ఇస్తున్నామట. అనుకి ప్రతికి ఉపసర్గ పైన చెప్పుకున్నాం మనం. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ సందర్భానుసారం చెప్తున్నాను. ఓకే, సో వెబ్సా అంటే అర్థం ఏంటి మహోదయ? వెబ్సా అంటే అర్థం ఏంటి? వ్యాప్తి అనే అర్థంలో, సమూహం అనే అర్థంలో. సరే, ఈ సమూహం అంటే ఇక్కడ ప్రత్యేక అంటే మొత్తం వ్యాప్తిలో కాకుండా ప్రతి సమూహం మొత్తం తీసుకోండి, ప్రతి అర్థంలో తీసుకోవాలి అనే అర్థంలో. ఇక్కడ వీప్సా అంటే ప్రత్యేక అర్థంలో. వీప్సా అంటే ప్రతి పూర్వకంగా, ప్రతి అర్థపూర్వకంగా, ప్రతి శబ్దపూర్వకంగా, సమూహం తీసుకోకుండా. ఓకే, నెక్స్ట్ అనతిక్రమానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. యథాకి యథా వచ్చేటప్పుడు ఎక్కువ మనం ఏదో వస్తాం. అనతిక్రమానికి ఎగ్జాంపుల్ యోగ్యత, వీప్స, అనతిక్రమం మూడు చెప్పాం కదా. యోగ్యత, వీప్స, అనతిక్రమం. అనతిక్రమం ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తామట. శక్తిం అనతిక్రమ్య, శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తి అనుసారంగా యథాశక్తి. అవన్నీ మనం ఆ ఉపసర్గ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ముఖ్యంగా యథాశబ్దాన్ని ఉపయోగించి ఈ రకం తీసుకోవాలి విగ్రహవాక్యం. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తి అనేది యథాశక్తి. అలాగే కామం అనతిక్రమ్య యథాకామం. యథాకామం అంటే యథానుసారంగా. కామం అనతిక్రమ్య యథాకామం. కామం అనతిక్రమ్య యథాకామం. క్రామం అనతిక్రమ్య యథాకామం. క్రామం అనతిక్రమ్య యథాకామం. కామం అనతిక్రమ్య యథాకామం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు మనం. యథేచ్ఛం. ఇచ్ఛాం అనతిక్రమ్య యథేచ్ఛం అంటే ఇచ్ఛాకి అంటే అతిక్రమించకుండా యథేచ్ఛాపూర్వకంగా. యథేచ్ఛలో అత్యంత స్వచ్ఛంద కాదు. యథేచ్ఛం అంటే ఇచ్ఛాం అనతిక్రమ్య యథేచ్ఛం. ఇచ్ఛాం అనతిక్రమ్య యథేచ్ఛం. ఓకే, ఈ రకంగా మనం యథాశబ్దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అవి పైన సందర్భానుసారంగా యోగ్యత, వీప్సాకు కూడా కొన్ని చెప్పాము. పైన ఉపసర్గాలకు సంబంధించి చెప్పుకున్నాము, ఇక్కడ వేరే విధంగా చెప్పామంట. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. అందులోనే వెంట లేదా తోటి,
వెంట లేదా తోటి, మరియు సదృశ అర్థంలో వెంట లేదా తోటి మరియు సదృశము అంటే సమానము. సదృశ అర్థంలో సహ అనే అవ్యయపదము. సహ అనే అవ్యయపదము. ఈ సహ అనే అవ్యయపద స్థానంలో ఈ సహ అంటే విసర్గం. సహ అంటే విసర్గం కాదు. విసర్గం కాకుండా హకారం, హయ వరకు ఉండే హలంత్యం హకారం ఉపయోగించారు. సహ అనే అవ్యయపదం. ఈ అవ్యయపద స్థానంలో ఈ సహ అనే అవ్యయపద స్థానంలో సకారం వస్తుంది. సహ అనే అవ్యయపద స్థానంలో సమాసం చేసినప్పుడు సకారం వస్తుంది. సమాసం చేసినప్పుడు సకారం వస్తుంది. సమాసం చేసినప్పుడు వస్తుంది. సకారం వస్తుంది. సాభావం. అంటే సాభావం వస్తుంది. దాని సకారం వస్తుందని చెప్పాను. అది ఎలాగే ఎగ్జాంపుల్ చూద్దాం. రాసుకోండి. చక్రేణ సహితం చక్రేణ సహ సచక్రం రాయని. చక్రేణ సహ సచక్రం. చక్రేణ అంటే చక్రం తోటి దాన్ని సచక్రం అని చెప్పాం. చక్రం తోటి అనే అర్థంలో వచ్చింది మనకు సహ అనే విపదం తీసుకున్నా. చక్రేణ సహ విగ్రహవాక్యంలో వచ్చింది చక్రేణ సహ. సహ అనేది తోటి అనే అర్థం తీసుకున్నాం. అందుకే చక్రేణ సహ. సమస్త పదం వచ్చింది సచక్రం. సహస్థానం వచ్చింది. సమాసం చేసినప్పుడు సాభావం వచ్చింది, సకారం వచ్చింది. సహస్థానంలో సా వచ్చింది, అందుకే సచక్రం. చక్రేణ సహ చక్రం తోటి అంటే దాన్ని సచక్రం అంటామట. సచక్రం. నెక్స్ట్ చక్రేణ సహం సచక్రం. హరినా సహ సహరి. లేదా హరేహ సాదృశ్యం అది. హరేహ సాదృశ్యం సహరి. హరేహ సాదృశ్యం అని చెప్పి సహ అని చెప్పాము. సాదృశ్య అర్థంలో సహ అంటే వెంట తోటి లేదా మరియు సాదృశ్య అర్థం చెప్పాను. సాదృశ్య అర్థానికి ఉదాహరణ చెప్పాను. ఏం చెప్పాను? హరేహి సాదృశ్యం అంటే హరికి సమానంగా. సహరి. హరేహి సాదృశ్యం అంటే హరికి సమానంగా అని అర్థంలో. హరేహి సాదృశ్యం సహరి. హరేహి సాదృశ్యం సహరి. ఓకే, ఈ రకం ఉదాహరణ ఉంటే ఇలాగే రాసుకోవచ్చు. గురోహ సమీపం గురోహ సాదృశ్యం సగురు. గురోహ సాదృశ్యం సగురు అంటే గురువుకి సమానంగా. సగురు అంటే గురువుకి సమానంగా అర్థంలో. మిత్రస్య సాదృశ్యం మిత్రుడికి సమానంగా. మిత్రస్య సాదృశ్యం సమిత్రం. మిత్రస్య సాదృశ్యం సమిత్రం. అలాగా మిత్రస్య సాదృశ్యం సమిత్రం సాభావం అయిపోయింది అన్నమాట. అదే సహ ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకున్నాం. పుస్తకైన సహితం. పుస్తకైన సహ సపుస్తకం. పుస్తకం తోటి దాన్ని సపుస్తకం అంటాం. పుస్తకం తోటి అంటే రెండు తీసుకో, దాదాపుగా సమానంగా ఉంటాయి. పుస్తకైన సహ సపుస్తకం. పుస్తకం తోటి దాన్ని సపుస్తకం అంటాం. జనకేన
సహ సజనకం, జనకుడి తోటి. అంటే దాని ఇంకా ముందు వాక్యం ఏదో ఒకటి ఉంటుందన్నమాట. జనకుడి తోటి రామ అస్తి లేదా లక్ష్మణ అస్తి, జనకేన సహ సజనకం, అలాగా జనకేన సహ సజనకం, సజనకం అలాగే ఎన్ని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సహ అంటే తోటి, సహ అంటే తోటి అనే అర్థంలో, సాదృశ్యం అంటే సమానత అనే అర్థంలో మనం కొన్ని ఎగ్జాంపుల్ చేసాము. నెక్స్ట్ రాసుకోండి, నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అనే అర్థంలో, ఇక్కడి నుంచి ఇంతవరకు లేదా అంతవరకు, ఇక్కడి నుంచి అంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు లేదా అంతవరకు అనే అర్థంలో, ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలాంటి అర్థంలో ఆ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. ఆ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. ఇది నిపాతం అండి. ఆ అనేది నిపాతం. చెప్పాదా, నిపాతం మనకు అవ్యాలు ఏముంటాయి, ఉపసర్గాలను ఉంటాయి లేదా నిపాతాలనే ఉంటాయి. ఇది నిపాతం అండి. ఆ అనేది నిపాతం. ఓకే, సో ఆ ఇక్కడ తీసుకున్నాను. ఈ అర్థంలో ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు లేదా అంతవరకు అనే అర్థంలో ఆ అనే అవ్యపదము, ఆ అనే అవ్యపదం. దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆ బాల వృద్ధం, ఇక్కడ చూడు ఆ దీర్ఘం వచ్చింది ముందు. ఆ చెప్పే కదా ఆ అనే అవ్యపదం ఉపయోగించాం. ఆ బాల వృద్ధ అంటే బాలకుల నుంచి మొదలుకొని వృద్ధుల పర్యంతం అండి. ఆ బాల వృద్ధం అంటాం. ఆ బాల వృద్ధం, ఆ బాల వృద్ధం. ఆ బాల అంటే ఆ బాల వృద్ధం, ఆ బాల వృద్ధం. అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు, ఆ సముద్రం, ఆ సముద్రం అంటే సముద్రం వరకు. ఆ బాల వృద్ధం అంటే బాలకు నుండి వృద్ధుల వరకు. ఆ సముద్రం అంటే సముద్రం వరకు అనే అర్థంలో. ఆ సముద్రం అంటే సముద్రం వరకు, ఆ సముద్రం అంటే సముద్రం వరకు. గురుగారు ఆ సేతు హిమాచలం అంటే ఇదేనండి? ఆ సేతు హిమాచలం, ఆ సేతు అంటే ఇది సంపూర్ణ అర్థం. ఇక్కడ ఆ సేతు హిమాచలం అంటే సంపూర్ణ హిమాచలం అర్థం. ఆ సేతు హిమాచలం అంటే సంపూర్ణ హిమాచలం కూడా అదే, అంతవరకు మొత్తం సంపూర్ణ హిమాచలం అని చెప్పి ఆ సేతు హిమాచలం. ఇది సంపూర్ణ పూర్ణమైన అర్థంలో వస్తుందన్నమాట. ఓకే, తీసుకోవచ్చు. సో ఇలాగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకటి ఇంకొక అర్థం రాసుకుంటే, బయట అనే అర్థంలో బహిహి శబ్దం, బహిహి అనే అవ్యపదం. బయట అనే అర్థంలో బహిహి అనే అవ్యయ పదం. బయట అనే అర్థంలో బహిహి అనే అవ్యయ పదం. బయట అనే అర్థంలో బహిహి అనే అవ్యపదం. అంటే బయట, బాహర్ అంటే చెప్తున్నా, బహిర్ గచ్చతు, బహిర్ ఆనయతు, బహిర్ నయతు, బహిర్ అస్తి, బహిర్ స్థాపయతు. అలాగా బహిర్ అంటే బయట అనే అర్థంలో మనము ఏ అవ్యపదాన్ని ఉపయోగిస్తామో బహి అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తామంట. ఓకేనా. బయట అనే అర్థంలో బహి అనే అవ్యపదము. సో దీనికి ఎగ్జాంపుల్ వస్తే బహిర్వనం. బహిర్వనం అంటే బహిహి వనం, సమస్తం అని చెప్తున్నా. బహిర్వనం ఏంటి, బహిర్వనం అంటే వనానికి బయట. బహిర్వనం అంటే ఏంటి, బహిర్వనం అంటే వనానికి బయట. అదేవిధంగా బహిర్గ్రామం, గ్రామానికి బయట. బహిర్గ్రామం, గ్రామం బహిహి, బహిర్గ్రామం గ్రామానికి బయట, దాన్ని బహిర్గ్రామం అంటాం. బహిర్గ్రామం ఇలాగా ఎన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. సమీపము లేదా ఇంకా అనే అర్థంలో అణు అనే అవ్యపదాన్ని ఉపయోగించుకోవచ్చు. మళ్ళా సమీపం అంటే దగ్గర. అప్పుడు అణు అంటే వెనుక, పశ్చాత్ అంటే వెనుక తర్వాత అనే అర్థంలో వచ్చింది. ఇక్కడ దగ్గర అనే అర్థంలో అణు తీసుకుంటున్నాం. ఇంతమందికి చెప్పాము దగ్గర అంటే ఉప అనే అవ్యపదాన్ని తీసుకున్నాము. అణు కూడా కొన్ని సందర్భాల్లో దగ్గర అనే అర్థంలో కూడా వస్తుంది.
దగ్గర అనే అర్థంలో కూడా వస్తుంది. ఓకేనా? తో సమీపము అంటే దగ్గర లేదా అవును అంటే ఇంకా అనే అర్థంలో, దగ్గర లేదా ఇంకా అనే అర్థంలో అను అనే అవ్యయపదము, అను అనే అవ్యయపదము, అను అనే అవ్యయపదం. ఉదాహరణ రాసుకుంది. కులస్య సమీపం, కులస్య సమీపం అనుకూలం, కులస్య సమీపం అనుకూలం. అనుకూలం ఇవి మనం పైన చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు సామాన్య దేశం పైన చెప్పిన ఉదాహరణ తీసుకోవచ్చు ఇక్కడ. అనుకూలం. నెక్స్ట్ విపరీతార్థంలో అంటే నెక్స్ట్ విపరీతార్థంలో ప్రతి. ఇప్పుడు అనుకూలం అని చెప్పినా నాకు అనుకూలంగా ఉంది, వాళ్ళకి ప్రతికూలంగా ఉంది అంటే అనుకూల సదృశ అంటే అనుకూలార్థంలో అను అనే అభిప్రాయం. ఇక్కడ ప్రతికూలాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? అనుకూలం అంటే అను అనే అభిప్రాయం అనుకూలంగా ఉంది అనే అర్థంలో అను అభిప్రాయాన్ని ఉపయోగించారు ఇక్కడ, అందుకే అనుకూలం చెప్పాం. నెక్స్ట్ ఏం చెప్పారు రాసుకోండి. విపరీతం అనే అర్థంలో ప్రతి అనే అవ్యయపదం. విపరీతం, విపరీతం అనే అర్థంలో ప్రతి అనే అవ్యయపదం. విపరీతం అనే అర్థంలో ప్రతి అనే అవ్యయపదం. విపరీతం అనే అర్థంలో ప్రతి అనే అవ్యయపదం. దానికి రావాల్సిన ఎగ్జాంపుల్ ప్రతికూలం. ప్రతికూలం. ఇప్పుడు అనుకూలం ప్రతికూలం ఎలా అంటామో అలాంటి అనుకూలం ప్రతికూల అర్థంలో అను, ప్రతికూల అర్థం ప్రతి అనే ఉపయోగం. అక్కడ ప్రతి మనకి ఏ అర్థం వచ్చింది? అక్కడ ముందు వేరే అర్థంలో వచ్చింది. ప్రతి అంటే చెప్పుకున్నాము, ప్రతి ఏ అర్థం వచ్చింది మనకి అక్కడ పైన? విపరీతార్థంలో. అంత ముందు పైన ప్రత్యేకమైన అర్థంలో అంటే ప్రతి గృహం, ప్రతి గ్రామం, ప్రతి నగరం అలాంటి అర్థంలో ప్రత్యేకమైన నగరే. అక్కడ అలాంటి ప్రత్యేకమైన వచ్చేదానికి వచ్చింది. ప్రత్యేక అర్థంలో కూడా ప్రతి తీసుకున్నాం. ఇక్కడ విపరీతము విపరీతం అనే అర్థంలో విపరీతం అనే అర్థంలో ప్రతి అనే అవ్యయపాన్ని ఉపయోగించాలి. అందుకే ప్రతికూలం. అనుకూల అనుకూలం. గురూజీ ప్రతినాయకుడు ఏంటండి? ప్రతినాయకుడు. ప్రతినాయకుడు విపరీతంలో ఉండాలి, విపరీత అర్థంలో, అందుకే ప్రతి తీసుకున్నాయి ఇక్కడ. ప్రతినాయకుడు, ప్రతినాయక విపరీతంలో అంటే విపరీతం అని అంటే ఆపోజిట్ గా ఇక్కడ అర్థం. ఓకేనా? అవ్యయపదం తీసుకున్నాం కాబట్టి విపరీత రాసేసుకున్నాం. మహోదయ దీని విగ్రహవాక్యం చెప్తారా? ఏంటండి విగ్రహవాక్యం చెప్తారండి? ప్రతికూలం అంటే కులస్య ఏమని? అనుకూలం. అనుకూలం కులస్య ఆనుకూల్యం. కులస్య అనుకూలం. కులస్య అనుకూలం అంటే కులానికి అనుకూలంగా అంటే మనకు అనుకూలంగా అంటే మన కులంలో ఏదైతే నియమాలు ఉన్నాయో దానికి సమానంగా కొన్ని పదాలకు మనకు డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు అంట. ఇది ఎందుకంటే ప్రతికూలం అనుకూలం శబ్దాలు రెండు రూఢి అర్థంలో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇది వ్యతిరేకం కదండి మహోదయ ప్రతికూలం అంటే? ప్రతికూల వ్యతిరేక అనుకూల విషయం చెప్తున్నా అంట. ఓకేనండి. అనుకూలం ప్రతికూలం అనుకున్నా అండి. ప్రతికూలం కులస్య సమీపం అనుకూలం అని చెప్పారండి. కులస్య ప్రతికూలం. కులస్య సమీపం అనుకూలం అని చెప్పారు. కుల సమీప అనుకూల అనువర్తలే ప్రతికూలంలో ప్రతికూలంలో ఇట్లా ప్రతి ఈ రకం తీసుకున్నాం. కులస్య ప్రతికూలం. కులస్య అనుకూలం. కులస్య ప్రతికూలం. కులస్య సమీపం అనుకూలం అన్నది మనకి
అనుకూలం అనే అర్థంలో కాకుండా కులానికి సమీపంగా అనే అర్థం వస్తుందండి. అది కూడా వస్తుందండి, అది కూడా వస్తుంది. అందుకే సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ అన్నంటే పైన కూడా వచ్చింది, సమీపం అంటే దగ్గర అనే అర్థంలో. ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, ఆనుకూల్య అర్థంలో తీసుకుంటాం. అనుకూలత, ఆనుకూల్య అంటే సమానత, సదృశత అర్థంలో తీసుకుంటాం అన్నమాట. అంటే ప్రతి లోకంలో ఇక్కడ మనం కులశ అనుకూలం అని అంటే కులానికి దగ్గర అని అర్థం. ఇప్పుడు అనుకూలం అనే అర్థానికి ఇప్పుడు పైన చెప్పిన విధంగా ఉపగంగం అని చెప్పి గంగాకి సమీపంగా. అనుకూలం అంటే కులం అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ సందర్భాన్ని బట్టి. కులం అంటే ఒక గృహం తీసుకోవాలన్నా, కులం అంటే ఒక కుటీరం తీసుకోవాలన్నా, కులానికి దగ్గర అని చెప్తున్నామా, లేదా అనుకూలం ప్రతికూలం అనే అర్థం తీసుకుంటున్నామా? అట్లా సందర్భాన్ని బట్టి లోకల్ రూఢి శబ్దం అంటే ప్రతికూలం అనుకూలం అనేది సందర్భానుసారంగా ఇక్కడ ఏ అర్థంగా తీసుకున్నా ఆ అర్థాన్ని తీసుకోవాలి మనం. ఓకేనా? సో అనే ఉపసర్గం ఇప్పుడు కొంచెం అనుకూల అర్థంలో కూడా వస్తుంది. తర్వాత ప్రతి అనేది పైన చెప్పిన విధంగా కంటే కొంచెం భిన్నంగా అక్కడ ప్రత్యేకమైన అర్థం వచ్చింది. ఇక్కడ విపరీత అర్థంలో మనం ప్రతి శబ్దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లా అర్థం మారిపోతుంది. అర్థానుగుణంగా, సందర్భానుగుణంగా, ప్రకరణాన్ని బట్టి అర్థంలో మనం చేంజ్ తీసుకొని రావచ్చు. అస్తు. సో ఈ రకంగా మనం ప్రతికూలం అనుకూల అర్థం ఇవి చెప్పాము. అంటే ఇవి రూఢి అర్థం. రూఢి అంటే ప్రసిద్ధమైనటువంటి లోకంలో ప్రసిద్ధమైన శబ్దం. అందుకే ఈ విశేషణ రూపంలో వస్తాయండి. సందర్భాన్ని బట్టి అర్థం అవుతుంది. మనం ఏ సందర్భంలో ఏ ప్రకారంగా మాట్లాడుతున్నామో రూఢి శబ్దాలు కాబట్టి అనుకూలం ప్రతికూలం అని చెప్పేసి అది విశేషణ రూపంలో వస్తాయి. కింది అప్పుడే రూఢి అర్థంలో అనుకూలం ప్రతికూలం ఈ విశేషణంగా వస్తాయి. ఏంటి విశేషణంగా వస్తాయి, డైరెక్ట్ రావన్నమాట. విశేషణంగా వచ్చినప్పుడు మనకు విశేషణాలు అంటే ఏదైనా విశేషానికి విశేషణంగా ఉంటాయి. విశేషానికి విశేషం ఏది చెప్తుందో విశేషణం కూడా అవే చెప్తామట. అంటే ఏదైనా విశేషం ఉంటుంది ఖచ్చితంగా. ఆ విశేషాన్ని బట్టి మన విశేషణం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు అనుకూలం అంటే కులానికి దగ్గర, అంటే కుటీరానికి దగ్గర. ప్రతికూలం అంటే కులానికి కులం ప్రతికూలం సారీ విపరీతార్థంలో కదా, విపరీతార్థంలో ప్రతికూలం వచ్చిందన్నమాట. ఇప్పుడు ప్రతికూలం అంటే ప్రతి పైన చెప్పిన విధంగా ప్రతి కులానికి ప్రతి కుటీరానికి అర్థం తీసుకోవచ్చు. అది అర్థానుసారంగా ప్రతికూలం అంటే విపరీతార్థంలో తీసుకోవచ్చు. అందుకే రెండు చూపించారు. అక్కడ పైన కింద విపరీతార్థం చూపించడం, పైన ప్రతికూలం అన్నప్పుడు అక్కడ ప్రత్యేకమైన అర్థంలో తీసుకున్నాం. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కులం అంటే ప్రతి ఇంటికి ప్రతి కులానికి అని చెప్తున్నాడా, లేదంటే విపరీతం అని చెప్తున్నాడా, ప్రతికూలంగా ఉందని చెప్తున్నాడా, అది మనం యథోచితంగా సంపూర్ణ వాక్యం చదివినప్పుడు దాన్ని అర్థం తీసుకుంటాం సందర్భాన్ని బట్టి. అస్తు. ఈ రకంగా మనం కొన్ని ప్రసిద్ధమైన అర్థాలు మనం చెప్పుకున్నాము. ఒక 11 అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి సప్తమి అర్థంలో అది అనే అవ్యపదాన్ని, దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యపదాన్ని, అభావం అనే అర్థంలో నిర్ అనే అవ్యపదాన్ని, అదేవిధంగా వెనుక అనే అర్థంలో అను అనే అవ్యపదాన్ని, ప్రత్యేకమైన అర్థంలో ప్రతి అనే అవ్యపదాన్ని, శక్తిని అనతిక్రమ్య యథాశక్తి అంటే శక్తిని అతిక్రమించకుండా అనే అర్థంలో యథా అనే అవ్యపదాన్ని, అలాగే తోటి లేదా సదృశం అర్థంలో సహా అనే అవ్యపదాన్ని, అలాగే బయట అనే అర్థంలో బహి అనే అవ్యపదాన్ని, అదేవిధంగా సమీపము ఇంకా సమీపం దగ్గర అనే అర్థంలో అంటే అనుకూలం అనే అర్థం, దగ్గర లేదా అనుకూలం అనే అర్థంలో అను అనే అవ్యపదాన్ని, ప్రతికూలం అనే అర్థంలో అంటే విపరీత అర్థంలో ప్రతి అనే అవ్యపదాన్ని, విపరీత అర్థంలో ప్రతి అనే అవ్యపదాన్ని, లేదా ప్రత్యేకమైన అనే అర్థంలో కూడా మనం ప్రతి అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. ఈ రకంగా మనం ఈ అవ్యభావ సమాసంలో ముఖ్యమైనటువంటి కొన్ని అర్థాలు ఏవైతే ఉన్నాయో మనం అవి ఇప్పుడు చెప్పుకున్నామండి. వాక్యాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు వాక్య నిర్మాణం చూద్దామండి. వాక్యాలు రాసుకోండి. ఇప్పుడు పక్కన సందేహం అండి గురుగారు, చెప్పండి. ఈ యథాశక్తి ప్రయోగం చేసినప్పుడు యథాశక్తి ఒక ఉదాహరణ రాసాము, యథేచ్ఛం మరొక ఉదాహరణ రాసాము. ఆ ఇచ్ఛ అన్నది యథేచ్ఛం అని రాయాలా, యథేచ్ఛ అని రాయాలండి? యథేచ్ఛం అని రాయండి. అది ఎలా తెలుస్తుందండి? యథాశక్తి అని రాసాము, శక్తి అని రాయలేదు, శక్తి అని రాసాము. శక్తి మీ బిందు వస్తుంది. శక్తి అనతిక్రమ, శక్తిని అతిక్రమించకుండా యథాశక్తి, శక్తి మధ్యలో ఏదో ఒక విభక్తి
విగ్రహవాక్యం చేసినప్పుడు విగ్రహవాక్యంలో ఆహా, ఖచ్చితంగా ఏదో విగ్రహవాక్యం ఒక కాదండి, విభక్తి సమస్త ఉంటుందండి. పదంలో సమస్త పదం రాసేటప్పుడే సందేహం వస్తుంది. సమస్త యథాశక్తి పదం అని అంటే రాసేది యథాశక్తి. యథాశక్తి అంతే. అంతే, ఇక్కడ ఏ విసర్గ ఉండదు, ఏ పదం ఉండదు, అమ్మ కూడా ఉండదు. ఎందుకంటే అవ్యాయం మరి పక్కలో ఏం ఉండదు. యథేచ్ఛంలో ఇచ్చాం అన్న దాంట్లో ఇచ్చాం అనతిక్రమే యథేచ్ఛం అంటే ఇచ్చను ఇచ్చ అన్నది అంటే చంపుకోకుండా దానికి లింగంతో సంబంధం లేదండి. పదాన్ని సమస్త ఇచ్చాం పదాన్ని అనతిక్రమ రాసేటప్పుడు యథేచ్ఛం సమస్త పదం కదా యథేచ్ఛం అనేది. ఇచ్చాం అనేది ద్వితీయ భక్తి ఏకవచనం, ఇక్కడ ద్వితీయ భక్తి ఏకవచనం విడగొట్టామని. ఇచ్చాం ఇచ్చను అతిక్రమించకుండా యథేచ్ఛం, ఇది అవ్యయ పదం అవుతుందండి. ఇప్పుడు అవ్యయభావ సమాసంలో పదం కూడా అవ్యయమే అవుతుంది అన్నమాట. ఇప్పుడు గుర్తు పెట్టుకుని సమస్త పదం కూడా అవ్యయం కూడా అవుతుంది. ఇప్పుడు అవ్యయానికి ఏ విభక్తి ఇక్కడ ముఖ్యం కాదు. అర్థమైంది. అంటే ఇప్పుడు అర్థమైందా? దానికి లింగవచనాలతో సంబంధం ఉండదు. దానికి సంబంధం ఉండదన్నమాట. అవిభావ పదం అనేది ఏదైనా సుబంతంతో అవిభావ సమాసం అయినప్పుడు ఆ సమస్త పదం కూడా అవ్యయం కిందనే మారిపోతుంది. కాబట్టి మనం ఏదో ఒకటి విభక్తి అందుకే నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుందని చెప్పామట. సంధ్యావాస్యంలో నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుందని చెప్పాం. విభక్తి ముఖ్యం కాదు, అది విశేషాన్ని బట్టి అది విశేషణం ఏ రకంగా రావాలనేది మనకు ఆ వాక్య ప్రయోగాన్ని బట్టి తెలుస్తున్నాం. సమస్త పదం కూడా అవ్యయంగానే ఉంటుంది. మహోదయ జీ మహోదయ జీ యథేచ్ఛ అని కూడా వాడతారు కదండి. అదే యథేచ్ఛ కూడా వాడచ్చు, అదే అంటున్నారా యథేచ్ఛ. యథేచ్ఛ ఇష్టానుసారంగా, యథేచ్ఛ కార్యం కదవచ్చు నీ ఇష్టానుసారంగా పనిచేయండి అంటే మీ ఇష్టానుకూలంగా. అక్కడ లింగం అనేది లేదు. ఓకే, ఏంటండి అక్కడ లింగం అని వాడక్కర్లేదు కదా. లింగానికి ప్రాధాన్యత కాదు, వాక్య సమస్త పదానికి ప్రాధాన్యత. అవిభావ సమాసం ఏ దానికి ప్రాధాన్యత? అవ్యయ పదం యథ అనేది అవ్యయ పదము, అంటే అవ్యయ పదానికి ప్రాధాన్యత ఉంది కదా, సమస్త పదం అవ్యయం అవుతుంది. కాబట్టి అవిభావ సమాసం యుక్తమైనప్పుడు ఆ పదం కూడా అవ్యానికి ప్రాధాన్యత కాదు, విభక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అవ్యయ పదం వల్ల మారిపోయింది. ఓకే, అర్థమైందండి. అస్తు. సో నెక్స్ట్ వీటిని ఉపయోగించి వాక్యం ఎలా ఉంటాయి పుచ్చుకోండి. వాక్యం రాసుకోండి. ముందుగా మొట్టమొదటి వాక్యం, మమ నామ దేవదత్తో అస్తి. మమ నామ దేవదత్తో అస్తి. చూసి రాసుకుని తప్పు లేకుండా. అస్థి ఏంటి మహోదయ? అస్థి ఉండాలి కదా. అస్థి క్రియాపదం, ఇది అస్థి క్రియాపదం అండి. మమ నామ అన్నప్పుడు అస్మి రాదా? నామ మమ ఎందుకు వస్తుంది? అహం వచ్చినప్పుడు అస్మి వస్తుంది. అస్థికి కర్త ఎవరు? అస్థికి కర్త ఎవరు? దేవదత్త. దేవదత్త అస్తి. మమ నామ దేవదత్త అస్తి. ఓకేనా? నా పేరు దేవదత్త అంటే దేవదత్తుడు అని. అస్థి పదం లేకుండా అర్థం వచ్చేస్తుంది, కానీ సందర్భానుసారంగా మనం అస్థి శబ్దం అస్తిత్వం చూపించినాం కాబట్టి అస్థి అని చెప్పి ఉపయోగిస్తాం. మమ నామ దేవదత్త అస్తి, దేవదత్తుడు అని చెప్పి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ చూసుకోండి. రెండో వాక్యం, గురుః శిష్యే ప్రేమ కరోతి. గురుః శిష్యే ప్రేమ కరోతి. గురువు శిష్యుని నుండి ప్రేమ చూపిస్తున్నామట. గురువు శిష్యే ప్రేమ కరోతి. గురువు శిష్యుని యందు ప్రేమ చూపిస్తున్నాడు. ఈ శిష్యుని ప్రేమించామంట. శిష్యుని ప్రేమ కలిసి శిష్యుని ప్రేమిస్తున్నాడు అంట. అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి గురువులు వాళ్ళను సంతోషంగా ఉంటామట, వాళ్ళు ప్రీతికరంగా ఉంటామట. అంటే విద్యాపరంగా వాళ్ళు దగ్గరై ఉంటారు గురువులకు. నెక్స్ట్, వ్యోముని పక్షిణ విద్యంతే. వ్యోముని ఇవన్నీ మన పదాలు వచ్చేసాయి మనకు. శబ్దకోశంలో 46 అభ్యాసం శబ్దకోశం చెప్పుకున్నప్పుడు ఈ పదాలను ఉపయోగించి వాక్యం రాస్తున్నాం అండి, అందుకే వాటిని గమనించండి. వ్యోముని పక్షిణ విద్యంతే. వ్యోముని అంటే ఆకాశంలో, పక్షులు విద్యంతి ఉన్నాయి అంటే అస్తిత్వం చూపిస్తాం. ఆకాశంలో పక్షులు ఉన్నాయి. వ్యోముని పక్షిణ విద్యంతే. వ్యోముని పక్షిణ విద్యంతే, పక్షులు ఉన్నాయి.
నెక్స్ట్ హేమ్న ఆభూషణం సంపద్యతే. హేమ్న ఆభూషణం హేమ్న అంటే బంగారు, బంగారుతో ఆభూషణం సంపద్యతే సంపన్నమవుతుంది. హేమ్న ఆభూషణం సంపద్యతే బంగారుతోటి ఆభూషణం సంపన్నమవుతుంది అంటే తయారవుతుంది లేదా ఉత్పన్నమవుతుంది. బంగారుతో మనం ఆభూషణం తయారు చేసేది, అది ఆభూషణం ఏదైనా కావచ్చు, కుండలు కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంగూటి కావచ్చు. ఫస్ట్ హేమ్న అంటే బంగారుతోటి ఆభూషణం లేదా బంగారుతోటి కాబట్టి బంగారు వలన తోటి రాయద్దు, బంగారు వలన ఆభూషణం తయారవుతుంది లేదా ఉత్పన్నమవుతుంది. మహోదయ, జీ ఈ విద్యంతి అనే పదం ఏ రకమైన పదం మహోదయ? ఇది విద్ ధాతుతోటి అండి, ఆత్మీయ పదంలో విద్యతే, విద్యేతే, విద్యంతే అలాగే. ఓ అస్థి ఆత్మనేపథం. స్థః సంతికి, అస్థి స్థః సంతికి ఏదైతే అర్థం వస్తుందో విద్యతే, విద్యేతే, విద్యంతే కూడా అదే అర్థం వస్తుంది. భవతి, భవతః, భవంతికి ఏదైతే అర్థం వస్తుందో ఇక్కడ విద్యతే, విద్యేతే, విద్యంతేకి అర్థం అదే వస్తుందండి. మీకు అస్తిత్వం, సత్తా చూపించడం మీకు ముఖ్య లక్ష్యం. ఆకాశంలో పక్షులు ఉన్నాయి, విద్యమానంతో చూపించడం, అస్తిత్వం చూపించడం మీకు ముఖ్యం ఈ ధాతువులు. గురుగారు వర్తంతే అన్నా కూడా విద్యంతే అంటే వర్తంతే అని కూడా అనొచ్చు అండి, అనుకోవచ్చు కదా అర్థం? ఋతుధాతుడు వర్తంతే అవుతుంది. విద్యాదర్శనం విద్యంతే అని చెప్పాము, ఋతుధాతు తీసుకున్న వర్తంతే కూడా రాయొచ్చు, వర్తంతే కూడా అదే అర్థం అది. అంటే మహోదయ ఒక అనుమానం వచ్చిందండి. తకారము ఒత్తుతా ఉంది, అందువల్ల అనుమానం వస్తా ఉంది. ఒత్తు తకారం ఎక్కడ ఉందండి? విద్యంతే అని ఉంది చూడండి చివరిలో. ఒత్తు తకారం కాదు, సామాన్య తకారం విద్యంతే. అదేనండి, అందుకే అనుమానం వచ్చింది, ఇంకేం కాదు కారణం. ఓకే అండి, నెక్స్ట్ వాక్యం. ధన్యవాదాలు మహోదయ, సారీ. ఓకే అండి. క్షమ్యతాం. మాతుః, ఐదో వాక్యం. మాతుః పుత్రః జాయతే. మాతుః పుత్రః జాయతే అంటే మాత వలన పుత్రుడు జన్మిస్తాడు, జన్మిస్తాడు. ఎందుకంటే లట్లకాలంలో ఉంది కదా, వర్తమాన కాలంలో ఉంది. మాత వలన పుత్రుడు జన్మిస్తున్నాడు. గురుగారు ఇది పంచమీ విభక్తి అండి. పంచమీ విభక్తి తీసుకో. ఉత్పన్నం అంటే ఉత్పన్నమయ్యే అర్థంలో ఎవరికైతే ఉత్పన్నం అవుతుందో వాళ్ళకి పంచమీ విభక్తి వస్తుంది. మాత వలన పుత్రుడు జన్మిస్తున్నాడు, పంచమీ విభక్తి తీసుకోండి. మాతుః పుత్రః జాయతే, మాత వలన పుత్రుడు జన్మిస్తున్నాడు. జాయేత జన్మించాలి, విధిలింగంలో లింగ లెక్కనది. జాయేత జన్మించాలి, జన్మించాలి. నెక్స్ట్ అజాయత జన్మించాడు, అయిపోయింది. అజాయత జన్మించాడు, అయిపోయింది. అజాయత. నెక్స్ట్ జనిష్యతే జన్మిస్తాడు. జనిష్యతే అంటే జన్మిస్తాడు, జనిష్యతే అంటే జన్మిస్తాడు, జన్మిస్తాడు. లేదా ఉత్పత్స్యతే ఉత్పన్నం అవుతాడు. ఉత్పత్స్యతే ధాతు భిన్నం తీసుకున్నాడు, ఉపసర్గం తీసుకొని చెప్పుకున్నామాట. ఉత్పత్స్యతే, ఉత్పత్స్యతే కూడా కొత్త ధాతు దగ్గర. ఉత్పత్స్యతే, ఉత్పత్స్యతే అంటే ఉత్పన్నం అవుతాడు, అంటే మాత వలన పుత్రుడు ఉత్పన్నం అవుతాడు. ఉత్పత్స్యతే అంటే జాయతే రెండు ఒకటే కాబట్టి జాయతే, జాయేత, అజాయత, జనిష్యత. ఇక్కడ లట్టు, లోటు, లంగు, లింగు లకాలను, లిత్ లకాలం, భవిష్యత్ కాలం చూపించాడు. ఇక్కడ ఉత్పత్స్యతే ఒకటి ఓన్లీ లట్ లకాలను చూపించాడు, ఉత్పన్నం అవుతున్నాడు. ఓకే, నెక్స్ట్ సహ ఆత్మానం ప్రాజ్ఞం మన్యతే. సహ ఆత్మానం చూసి రాసుకున్న స్లైడ్ మీద. సహ ఆత్మానం ప్రాజ్ఞం మన్యతే, ప్రాజ్ఞం మన్యతే. అతడు ఆత్మను, ఆత్మానం ప్రాజ్ఞం అంటే తన ఆత్మను పండితుడిగా, విద్వాంసుడిగా అనుకుంటున్నాడు. విద్వాంసుడు అనుకుంటున్నాడు, తన ఆత్మను విద్వాంసుడు అనుకుంటున్నాడు. అంటే గొప్పగా చెప్పుకోవడం అంట, తనకు తాను గొప్పగా చెప్పుకోవడం. సహ ఆత్మానం ప్రాజ్ఞం మన్యతే, అతడు ఆత్మను పండితుడిగా భావిస్తున్నాడు. అంటే అతడు ఆత్మను పండితుడిగా భావిస్తున్నాడు. సో ఆత్మానం ప్రాజ్ఞం మన్యతే, పండితుడిగా భావిస్తున్నాడు. నెక్స్ట్ అమన్యత.
భావించాడు, తన ఆత్మను పండితుడిగా భావించేశాడు. అయిపోయింది, భూతకాలం జరిగేశాడు, గొప్ప పండితుడిగా భావించేసాడు అనమాట. దాంట్లో వర్తమాన క్రియ కూడా లేదన్నమాట. ఆ రకంగా ఒప్పేసుకున్నామాట, నేనే పండితుడిని అని చెప్పి మనసులో నిర్ణయం చేసుకున్నామాట. అతడు ఆత్మను పండితుడిగా ఒప్పేసుకున్నాడు అంటే భావించాడు లేదా మంస్యతే, అలాగా అనుకుంటున్నాడు. ఆత్మానం ప్రాజ్ఞం మంస్యతే అనే సారీ, మంస్యతే అంటే అనుకుంటాడు. భవిష్యత్ కాలంలో మంస్యతే అనుకుంటాడు, అమన్యత మంస్యతే లేదా అనుకుంటాడు భవిష్యత్ కాలంలో, లేదా భావిస్తాడు. ముంద అమన్యత అనే భావించాడు అంటే వెతుకున్నాడు, అట్లా ఆ రకంగా నిర్ణయం చేసుకున్నాడు. మంస్యతే అంటే ఒప్పుకుంటాడు, ఆ రకంగా భావిస్తాడు, ఆ రకంగా భావిస్తాడు అర్థంలో. నెక్స్ట్, సహా యథాశక్తి సామ అగాయత్ సహా యథాశక్తి సామ అగాయత్. అతడు యథాశక్తి సామవేదాన్ని పాడాడు. అతడు యథాశక్తి సామ అగాయత్ సామవేదాన్ని పాడాడు. యథాశక్తి సామవేదాన్ని అగాయత్ సామవేదాన్ని పాడాడు. యథాశక్తిని శక్తి ఇక్కడ మనకు సమస్త పదం యథాశక్తిని ఉపయోగించాడు. చూడండి, ఇక్కడ పదాన్ని ఇక్కడ సమస్త పదాన్ని ఉపయోగించాడు. సహా అంటే అతడు యథాశక్తి శక్తిని అతిక్రమించకుండా అంటే యథాశక్తి ఏం పాడాడు? సామవేదం అగాయత సామవేదాన్ని పాడాడు అంటే సామవేదం చెప్పాడు, సామవేదాన్ని వల్లి వేశాడు. అగాయత్ అంటే సామవేదంలో సామగానం ఉంటుందన్నమాట. సామం అగాయత్ సామవేదాన్ని పాడాడు గాన రూపంలో. యథాశక్తి అంటే శక్తి అతిక్రమించకుండా ఆ శక్తి అనుసారంగా యథాశక్తిని ఉపయోగించి ఇక్కడ పాడాడు అని అర్థంలో. నెక్స్ట్, నిష్కారణం ప్రతికూలం న ఆచర. నిష్కారణం ప్రతికూలం న ఆచర. నిష్కారణం ప్రతికూలం నా ఆచర అంటే నిష్కారణంగా ప్రతికూలం నా ఆచర అంటే విపరీతంగా ఆచరించవద్దు. కారణం లేకుండా నిష్కారణంగా ఏది కూడా ప్రతికూలంగా ఆచరించకూడదు. ఏ కారణం ఉంటే ప్రతికూలంగా ఒక మాట అనే సరిపోతున్నామంట. ఎటువంటి కారణం లేకుండా నిష్కారణంగా ప్రతికూలంగా ఆచరించకూడదు అని అర్థం. నిష్కారణంగా ప్రతికూలం అంటే విపరీతంగా నా ఆచర విపరీతంగా ఆచరించకూడదు. ప్రతికూలం అంటే విపరీతంగా నా ఆచరించకూడదు. నిష్కారణం ప్రతికూలం నా ఆచరించకూడదు. నెక్స్ట్, నిర్జనే మళ్ళీ చూడు, నిర్జన శబ్దము నిర్ద్వంద్వ శబ్దం వచ్చాయి. మనము అభావాత్మ నిరు అనే నిరనే అవయ పదాన్ని ఉపయోగించి కదా, ఆ సమస్త పదాన్ని ఉపయోగించి కదా చూడు మన వాక్యాలు వస్తున్నాయి. నిర్జనే అంటే నిర్జన స్థానంలో నిర్ద్వంద్వ అంటే ఎటువంటి ద్వంద్వాలు లేనటువంటి స్థలంలో, నిర్విఘ్నం ఎటువంటి విఘ్నాలు లేకుండా అంటే నిర్ద్వంద్వంగా నిర్జన స్థానంలో నిర్ద్వంద్వంగా నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా తావత్ పఠ అంతవరకు చదువు. తావత్ అంటే అంతవరకు చదువు. యావత్ ఎప్పటి వరకైతే ఈయత్ కార్యం నా సంపదిది ఈ కార్యము ఉత్పన్నం కాదో అంతవరకు చదువు. ఈ కార్యం ఉత్పన్నం కాదో అంటే ఉత్పన్నం అయ్యేంత వరకు చదువు అని అర్థం. నేను ఒక పని మొదలు పెట్టిన తర్వాత అది సాధించేంత వరకు చదువుతూ ఉండు, అది నేర్చుకునేంత వరకు చదువుతూ ఉండు. అదే ఒక లేఖనం రాస్తున్నావు, అది పూర్తి అయిపోయేంత వరకు చదువుతూ ఉండు, ఆ కార్యం సంపన్నమైనంత వరకు చేస్తూ ఉండు అని అర్థంలో. ఇక్కడ అందుకే ఏం చెప్పాడు? నిర్జన స్థానంలో కూర్చొని, ఏకాంత స్థానంలో కూర్చొని, ఎటువంటి వ్యక్తులు లేనటువంటి స్థానంలో కూర్చొని నిర్జన స్థానం కూర్చొని అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ నిర్జనే నిర్ద్వంద్వంగా నిర్విఘ్నంగా తావత్ పట అంటే అంతవరకు చదువు. ఆజ్ఞాపించం
ఎప్పటి వరకు తావత్ పట అంతవరకు చదువు. ఎప్పటి వరకు యావత్ ఎప్పటి వరకు అయితే ఇయత్ కార్యం ఈ పని, ఇయత్ కార్యం ఈ పని నా సంపద ఉత్పన్నం కాదో, ఇయత్ కార్యం నా సంపద్యతే ఉత్పన్నం కాదో అంతవరకు చదువు. అంటే ఉత్పన్నమైనంత వరకు చదువు అని అర్థం. ఉత్పన్నంత వరకు చదువు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. యావంతో జనాః గ్రామే సంతి తావంతః సర్వే అపి ఆబాల వృద్ధం ఇయత్ కాలం సుఖినః సంతి. గురుగారు క్షమించండి, 9th మళ్ళీ ఒకసారి చెప్పరండి, ముందుది ఇప్పుడు దీన్ని. నిర్జన అంటే నిర్జన స్థలంలో నిర్ద్వంద్వంగా నిర్విఘ్నంగా యావత్ పట అంతవరకు చదువు. యావత్ ఎప్పటి వరకు అయితే, యావత్ అంటే ఎప్పటి వరకు అయితే ఇయత్ కార్యం అంటే ఈ పని, ఇయత్ అంటే ఈ కార్యం అంటే పని, ఈ పని నా సంపద ఉత్పన్నం కాదో, ఈ పని ఉత్పన్నం కాదో అంతవరకు, అంటే ఉత్పన్నమైనంత వరకు తాత్పర్యం వస్తుంది. అర్థాపత్యం ఉంది. ఈ పని సాధించే వరకు, ఉత్పన్నమైనంత వరకు పని చేస్తూనే ఉండు అలాగా. ఓకే, నిర్జన స్థలంలో నిర్ద్వంద్వంగా నిర్విఘ్నంగా అంతవరకు చదువు ఎంతవరకు అయితే ఈ పని సంపన్నం కాదో, ఈ పని సంపన్నం కాదు, ఈ పని నా సంపద్యతే ఉత్పన్నం కాదు. సంపన్నం కాదు అనే ఉత్పన్నం కాదు అనే రెండు ఒకటే. ఓకే, నెక్స్ట్ అంతిమ వాక్యం రాసుకోండి. యావంతః జనాః గ్రామే సంతి, యావంతః జనాః గ్రామే సంతి తావంతః సర్వే అపి, ఎంతమంది జనులు గ్రామంలో ఉన్నారో, యావంతః జనాః గ్రామే సంతి అంటే ఎంతమంది అయితే జనులు అంటే మనుషులు గ్రామే సంతి గ్రామంలో ఉన్నారో, తావంతః అంతే మంది, తావంతః సర్వేపి అంటే అంతమంది అందరూ కూడా, అంతమంది తావంత అంటే అంతమంది, సర్వేపి అందరూ కూడా, ఆబాల వృద్ధం అంటే బాలకుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు, ఇక్కడ సమస్త పదం వచ్చి మళ్ళీ ఆబాల వృద్ధం అంటే బాలకుల నుంచి మొదలుకొని వృద్ధుల పర్యంతం, ఆబాల వృద్ధం ఇయత్ కాలం సుఖినః సంతి, ఇయత్ కాలం ఇంతకాలం వరకు సుఖంగా ఉన్నారు. ఇయత్ కాలం అంటే ఇంతకాలం వరకు, ఇయత్ కాలం యావత్ అంటే ఇంతకాలం వరకు, సుఖినః సంతి ఇంతకాలం వరకు, సుఖినః సంతి అంటే ఇయత్ కాలం వరకు అంటే ఇంతకాలం వరకు సుఖంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. ఓకేనా, ఏం చెప్పాను? యావంతః జనాః, ఎంతమంది అయితే జనులు అంటే మనుషులు గ్రామే సంతి గ్రామంలో ఉన్నారో, తావంతః అంతే మంది, మళ్ళీ విశేషంగా సర్వేపి కూడా అంతే మంది, సర్వేపి అందరూ కూడా, అంతే మంది అందరూ కూడా సర్వేపి అంటే అందరూ కూడా, ఆబాల వృద్ధం అంటే బాలకుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు, ఆబాల వృద్ధం ఇయత్ కాలం యావత్ ఇంతకాలం వరకు, ఇయత్ కాలం యావత్ ఇంతకాలం వరకు, యావత్ ఇక్కడ వరకు, ఇయత్ కాలం ఇంతకాలం వరకు, సుఖినః సంతి సుఖంగా ఉన్నారు, సుఖినః సంతి అంటే సుఖంగా ఉన్నారు. ఓకే, ఇయత్ కాలం సుఖినః సంతి ఇంతకాలం సుఖంగా ఉన్నారు. ఇవి మనకు వాక్యాలు, సంస్కృత వాక్యాలు అండి. ఇక్కడ మనకు కొన్ని వాక్యాల్లో మనం అవిభావ సమాసం ఉపయోగించి మనకు కొన్ని పదాలు వచ్చాయన్నమాట. అలాగా ఈ పదాన్ని బట్టి మొత్తం అవయ పదం ఉంటే అవయాన్ని గుర్తించాలన్నమాట. అవయ పదంలో అవయానికి ప్రాధాన్యత ఉంటుంది, ఆ శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆ శబ్దం కాబట్టి మన సంపూర్ణ వాక్యాలతో కూడా మనం వాక్యాలతో బట్టి కూడా మనం అర్థం తీసుకోవాల్సి వస్తామంట. సంపూర్ణ వాక్యాన్ని తీసుకుని కూడా అర్థం గ్రహించుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఓకే, అదే అర్థం ఉంటుంది. అర్థానుగుణంగా మన అర్థం సమన్వయాన్ని చేసుకోవాలి. అస్తు, చెప్పండి మహోదయ.
క్షమితం మహోదయ, ఇది ఈ పదం ఈ వాక్యంలో తావంతః సర్వే అపి ఆబాలవృద్ధం ఇవన్నీ పర్యాయ పదాలు లాగా ఉన్నాయి కదండి మహోదయ. అంటే అర్థంలో మార్పు పర్యావరణాలు కాదు, భిన్న భిన్న పదాలే అర్థంలో తేడా కనిపిస్తుంది. తావంత అంతమంది ఇది సర్వేపిన పర్యాపదం కాదు, సర్వనామ శబ్దం అండి. విశేషంగా చెప్పాం. ఓకే, విశేషంగా కానీ చెప్పాం. ఒక్క పదంతో కూడా అంతమంది. వాడేయచ్చు. తావంత యత్ కాలం సుఖినః సంతి డైరెక్ట్ చెప్పేయచ్చు. కానీ మనకి పదాల సంయోజన ముఖ్యం, పద సంరచన ముఖ్యం, పదాలను సంగ్రహించడం ముఖ్యం. పదాలను సంగ్రహించి ఏ విధంగా వాక్యాలు రాయొచ్చు అది చెప్పడం ఓకేనండి. ముఖ్యం కదా. అందుకే తావంత అందరూ కూడా, తావంత అంతమంది, చదివేపి అందరూ కూడా. అంతమంది అని చెప్పి అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పదజాలను ఎలా ఉపయోగిస్తాం, పదాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అది ముఖ్యం. అందుకే చదివేపి అందరూ కూడా ఆబాల వృద్ధం, బాల నుంచి పిల్లల వరకు ఆబాల వృద్ధం, ఇయత్ కాలం ఇంతకాలం వరకు సుఖినః సంతి సుఖంగా ఉన్నారు. అది మనం ఓకే. విశేషంగా వాక్యార్థాన్ని కొంచెం పొడిగించి అలంకారికంగా లేదా భాష యొక్క శైలి పద్ధతి ప్రకారం అలా మనం పొడిగించి రాస్తాం అన్నమాట. ఓకేనా? ఓకేనండి, నొక్కి చెప్పినట్లు అంతేనా. గురుగారు ఈ యావత్ తావత్ అవ్యయ పదాలు కావండి అవి. ఏంటండి? యావత్తు తావత్తు ఓన్లీ యావత్ అవ్యయాలు కావు. ఇవి సర్వనామ శబ్దాలండి, సర్వనామ శబ్దాలు. సర్వనామ శబ్దాలు. ఓకేనా? ధన్యవాదాలు. ఈ రకంగా మనం అభ్యాస 46లో శబ్దకోశాన్ని ఉపయోగించి మన అవయవ సమాసాన్ని ఉపయోగించి కొన్ని సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూసామండి. నెక్స్ట్ రేపు ఈ తెలుగు వాక్యాలకు సంస్కృతంలో వాక్యాలు చూద్దాము. అందులో ఈ తెలుగు వాక్యాల్లో సంస్కృతం రాసేటప్పుడు ఈ సమస్త పదాలను అవయవ సమాసాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయనేది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. జీ ఇప్పుడు చెప్పిన ఇంకా సందేహాలు ఉన్నాయా? ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి, అస్తు. ధన్యవాదాలు మహోదయ. మిలామः స్వః. సర్వేభ్యో నమస్కారం మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమో నమః.